హాయ్ అండి. ఈ రోజు మార్నింగ్ మాదైతే మిల్లెట్ జావా వరిగిల్ అన్నమాట. ఇది జావా విత్ చట్నీ అన్నమాట. ఇప్పుడైతే ఇలా పచ్చడి పెట్టేసుకొని జావా తాగుతూ ఇలా పచ్చడి నంచుకుంటే ఉండిద్ది అద్భుతం. అసలు వద్దు వద్దునే నోరు కమ్మగా ఉండిద్ది, ప్రశాంతంగా ఉంటుంది అసలు. హాయ్ అండి. ఇంకా ఆఫ్టర్నూన్ బ్లాగ్ అయితే ఇంకా వంట వంట చేయడానికి అయితే వచ్చాను. ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నా. మా వారైతే వెజిటేబుల్స్ అవన్నీ కూడా తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళారు. ఈ రోజు అయితే మిల్లెట్స్ బిస్మిల్లాబాద్ అయితే చేస్తున్నా. కొర్రలు అవన్నీ నానబెట్టేసా. కందిపప్పు, కొర్రలు, ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ కూడా తీసుకొస్తే ఇంకా వేటికి సపరేట్ చేసేసి పెట్టేసి, ఎగ్స్ వచ్చేసరికి మా వారి కోసం అని చెప్పేసి ఉడకబెట్టేసి పెట్టేశానండి. బాయిల్ చేసేసి పెట్టేశాను. ఇంకా టమాటోస్ ఇంకా ఇవన్నీ కూడా సర్దేసేయాలి. బిస్మిల్లాబాద్ లో ఏంటంటే మనం వెజిటేబుల్స్ ఏదైనా వేసుకోవచ్చు. చక్కగా చాలా వెజిటేబుల్స్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుండిద్ది. మేము వెజిటేబుల్స్ అనేవి కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకుంటాము. నేను పులుపు కోసం అని చెప్పేసి వాక్కాయలు అయితే వాడుతున్నాను. ఇప్పుడు సీజన్ కదా, సో వాక్కాయలు అయితే దొరుకుతున్నాయి. ఇవైతే వాడుతున్నాను. పులుపు చాలా బాగా ఉంటుంది. దీంతో పచ్చడి కూడా చేస్తారంట, బాగుండిద్ది. సో నాకైతే ఇంతకు ముందు తెలియదు. ఇక్కడ మేము ఒకే చోట తీసుకొస్తా ఉంటాం వెజిటేబుల్స్ అవి. సో అతను చెప్పాడు అన్నమాట, పచ్చడి అది రోట్లో దంచితే బాగుండిద్ది పల్లీలా వేసుకొని అని చెప్పారు. ఒకసారి ట్రై చేయాలి. ఈ రోజు అయితే నేను సాంబార్ రైస్ లో నేను చింతపండు వాడను కదా, నేను ఎండబెట్టి పెట్టుకున్న మామిడికాయలు ఉంటాయి కదా, అవి లేదు అంటే ఇప్పుడు సీజన్ వారుగా నాకు ఇలా అంటే అవి దొరకకపోతే ఒకవేళ టైంకి ఏమన్నా ఇంట్లో లేకుండా చింతపండు వాడాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు అవి వాడుకుంటూ ఉంటా. సీజనల్ గా బయట ఏమన్నా దొరికితే చింతపండుకి రీప్లేస్ గా ఇప్పుడు ఇది వాక్కాయలు దొరికాయి, నెక్స్ట్ ఉసిరికాయలు వస్తాయి, అట్లా అన్నమాట. మామిడికాయలు మనకి సీజన్ వారీగా మనకి కాయ నుంచి నేచురల్ గా పులుపు అనేది మనకి దొరుకుతుందండి. మనం ట్రై చేయాలి, అంతే. తీసుకొని వాడాలి. మనం చింతపండే వాడుతూ ఉంటాం కదా, చింతపండు ఎక్కువ వాడకూడదు. సో చింతపండు అనేది నేను వాడను, చాలా తక్కువ, రేర్ అన్నమాట. అందుబాటులో లేనప్పుడు ఇంకా టైంకి ఇంకా దొరకదు, ఇంకా తప్పదు అంటే తప్ప నేను అసలు వాడను చింతపండు. సో ఇవి ఇవి ఇన్ని కాయలు వేసుకుంటే చాలండి. ఇది పావు వచ్చేసి 20-30 రూపాయలు తీసుకుంటున్నారు. ఆ రోజు మేము అడిగినప్పుడు అతను కేజీ 80-90 చెప్పారు అతను కాస్ట్ అయితే. సో ఇవి అన్నమాట. ఇవి పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే చెట్లే ఉంటాయండి. సో బాగుంటాయి అన్నమాట. ఇవి వాడుతున్నాను పులుపుకి రీప్లేస్ గా, చింతపండుకి రీప్లేస్. సో టమాటాలు, బంగాళదుంపలు ఇవన్నీ కూడా ఇవి ఎక్కడైనా సర్దేసేసుకోవాలి. కొర్రలు కందిపప్పు అండి. కొర్రలు అడుక్కెళ్ళిపోయాయి. ఇదిగోండి, కొర్రలు కందిపప్పు ఈక్వల్ క్వాంటిటీలో కడిగేసేసుకొని నేను వాటర్ అది పోసేసుకొని పెట్టేసేసుకున్నాను. ఏంటంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వెజిటేబుల్స్ అన్ని కూడా కట్ చేసేసుకున్నా. కొత్తిమీర, కరివేపాకు, వాక్కాయలు, ఇదిగోండి వాక్కాయలు. మా సైడ్ అయితే మేము వాక్కాయలు అంటాము. వీటికి ఇంకేమైనా నేమ్స్ ఉన్నాయేమో నాకైతే తెలీదు. సో ఇలా ఉన్నాయి. వీటిని అయితే ఇంకా నేను స్టోర్ చేసుకుంటాను. పప్పుల్లో కానీ ఇంకేటన్నా చింతపండుకి రీప్లేస్గా వాడుకోవచ్చు పులుపు కావాలి అనుకున్నప్పుడు. వెజిటేబుల్స్ అన్ని కూడా ఇలా కట్ చేసుకున్నా. ఉల్లిపాయలు, క్యారెట్, బంగాళదుంపలు, టమాటా, వంకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసా. ఇవి వచ్చేసరికి కొత్తిమీర, కరివేపాకు. ఇంకా దీనిలో వచ్చేసరికి వేయాల్సిన ఐటమ్స్ ఉప్పు, కారము, సాంబార్ పౌడరు, జీలకర్ర అలా అన్నీ కూడా మొత్తం ఇందులో వేసేస్తున్నాము. నెక్స్ట్ అయితే ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా దీనిలోనే వేసేస్తాను. నేను ఇంకా దీనికి తాలింపు అట్లా ఏం వేయనండి. మేము నెయ్యి వేసేసుకొని కొంచెం మామిడికాయ చట్నీ పెడతాం కదా, మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా, నిలవ పచ్చడి. సో అది ఒక ముక్క వేసుకొని గుజ్జు లేకుండా తినేస్తాం అన్నమాట. అట్లా ఇష్టము, బాగుండిద్ది. నేను తాలింపు ఇష్టమైన వాళ్ళు చక్కగా తాలింపు వేసుకొని చేసుకోవచ్చు. మేము డైట్ మెథడ్లో మేము ఫాలో అవుతాం కాబట్టి నేను వేయను, నేను నెయ్యే వేస్తాను. ఇందులో మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను, 2 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా చితిమేసి వేసుకోవాలి. ఈ వాక్కాయలు, కరివేపాకు ఇలా మొత్తం వేసేసుకొని
ఇది వచ్చేసరికి 4 విజిల్స్ అండి. 4 విజిల్స్ పెట్టాలి. సో మిల్లెట్స్ అవన్నీ కూడా ముందు రోజు నైటే నానబెట్టేసుకున్నాను. సో నేను ఇప్పుడు చేసేటప్పుడు 11:30 అట్లా అవుతుంది టైము. కరెక్ట్ గా అయితే 11:30 అవుతుంది. సో ఇప్పుడు వరకు నేను మిల్లెట్స్ అవి నానుతూనే ఉన్నాయి. కందిపప్పు అయితే నానబెట్టేసేసి 1 గంట అవుతుంది. ఇవి రెండు కలిపేసి నానబెట్టేసి వాటర్ వచ్చేసరికి నేను అది ఒకటి ఇది ఒక గ్లాస్ తీసుకుంటే నేనైతే 4 గ్లాసెస్ వాటర్ అయితే వేసేసి పెట్టేశాను అన్నమాట, క్వాంటిటీ వాటరు. సో ఇప్పుడు ఇది 4 విజిల్స్. ఎగ్స్ అవి బాయిల్ చేసి పెట్టాను కదండి, అది జస్ట్ కొంచెం ఉప్పు కారం వేసి ఫ్రై చేద్దాము లైట్ గా ఆయిల్ వేసి అని చెప్పేసి ఇప్పుడైతే పక్కన చిన్న గిన్నె అయితే పెట్టేసుకున్నాము. లైట్ గా దీంట్లో ఆయిల్ వేసేసుకొని ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేసుకోవడమే. అది మా హస్బెండ్ కోసం అండి. ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. నెక్స్ట్ అయితే ఇంకా వాషింగ్ అయితే అయిపోయింది. బట్టలు అవన్నీ కూడా తీసి ఆరేసేసేయాలి. పెద్ద పెద్దవన్నీ కూడా పైన వేస్తాను, ఎందుకంటే తొందరగా గాలి వస్తే ఆరిపోతాయి. చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే కింద వేస్తాను అనమాట. ఇది ఇక్కడ వేస్తాను, ఇది పల్చటివి అట్లాంటివి ఇక్కడ వేస్తాను అనమాట. ఎందుకంటే ఈ మిడిల్ లో వేయడం వల్ల మనకి కింద బట్టలు అనేవి క్లోజ్ అయిపోతాయి. సో దాన్ని బట్టి వేస్తా, బట్టలను బట్టి వేస్తాను అనమాట. అదే శారీస్ అయితే ఎడ్జెస్ వేస్తాను. అయినా మాకు పైన ఇంకా దండాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పర్వాలేదు, ఇబ్బంది లేదు. శారీస్ ఏమన్నా ఉంటే అటు సైడ్ బ్యాక్ సైడ్ వేస్తాను. నేను ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకుని వచ్చే లోపల మిల్లెట్స్ ఇది కూడా రెడీ అయిపోయిందండి. పులుపు కూడా సరిపోదు, పులుపు అది కూడా చక్కగా సరిపోయింది. మొత్తం కూడా ఇలా చక్కగా రెడీ అయిపోయింది. ఇంకా కావాలి అంటే ఇంకో గ్లాస్ వాటర్ కూడా వేసుకోవచ్చు, బట్ మేమైతే ఇలా థిక్నెస్ తోనే తినేస్తాము. సో ఇప్పుడైతే ఇంకా లంచ్ అయితే చేసేయటమే. చూసారు కదా, ఇలా గుడ్లు అవన్నీ కూడా ఇక్కడ ఫ్రై చేసేసాను, అయిపోయింది. గొట్టాలు అవి కొంచెం వేపించేసాను. ఇంకా లంచ్ అయితే ఎంజాయ్ చేయటమే. మా లంచ్ ప్లేట్ ఈ రోజంతా ఎల్లోగానే ఉందండి. ఈ రోజు లంచ్ ప్లేట్ అంతా కూడా ఇది నా ప్లేట్, ఇది మా వారి ప్లేట్. మా వారు 2 eggs కూడా. ఇప్పుడు మూవీ పెట్టుకొని ఏదన్నా మూవీ చూస్తూ ఇప్పుడైతే లంచ్ ఫినిష్ చేస్తాము. ఓకే అండి, మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని.